ఆకాశం జాబిలితో కలిసి నా కోసం ఇలా దిగి వచ్చిందా, అనుకోని అద్భుతమే జరిగి నా ప్రాణం తానే అయ్యిందా. రెప్పపాటులో ఎప్పుడే మేలుకుంది ఓ మౌనమే, నిలకడగా మనసే లేకుంది నీ వెంటే అది పరిగెడుతోంది. నెమ్మదిగా నా ఎదలో ఇప్పుడే నిశ్శబ్దం ఇక మొదలయ్యింది. ఏదో తెలియని మాయే ఎల్లలనే దాటింది ప్రేమే వెల్లువలా పొంగింది నిజమే. నిన్నే చూసిన క్షణమే మిడుగురులా నువ్వు కనిపించావే, వెన్నెలపై నన్ను మురిపించావే. రంగుల రట్నం ఎక్కిస్తామే, రయ్యమంటూ నువ్వొస్తే మామిడి తాండ్ర తినిపిస్తామే నువ్వు సై అంటే. వసంతమే ఆడేతామా వాడు చూసేలా, హడావిడి చేసేతామా మనే సేలిపోయేలా. పుల్లి పూల సీరగట్టి కళ్ళ ముందు కదిలావంటే కళ్ళ సొక్క తడిసిపోయి గంతులే వేస్తుంది. ఉప్పు శాప లాంటి వెళ్ళ తప్పు ఏదో చేద్దామంటే నిప్పు లాంటి కుర్రవాడ నిద్దరే సడుతుంది. మొదలైంది గోజా రే రేలా రేలా దరువేస్తే పోలా. హే హోలా హోలా మొదలైంది గోజా రే రేలా రేలా దరువేస్తే పోలా. ఏ హోలా హోలా మొదలైంది గోలా, రే రేలా రేలా కరువేస్తే బోలా. రే వేలా పాలా ఇక చూసేదేలా, మరువాల జోలా పలికిస్తే చాలా. మెరిసే రంగులతో విరిసినదే ప్రేమవనం, ఆపై తొలగరిగా మారినదే నా హృదయం. మెరిసే రంగులతో విరిసినదే ప్రేమవనం, ఆపై తొలగరిగా మారినదే నా హృదయం. ఇది మీది. వచ్చే జాతరలో తీసుకుంటాను. ఏంటో సూర్య ఎక్కడున్నావు?
తోటకి వెళ్దామని కలసోడ తాగుతావా? వద్దు కానీ కొత్త సొక్క కొత్త గుణం ఏంటి సంగతులు? అప్పగా ఒకటి. సరే. అరే సూరి, ఆ తెల్ల రంగుని అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఇప్పుడేంట్రా ఆ అమ్మాయి నన్ను చూడటం మొదలెట్టి 5 రోజులైంది. ఏంటే? అవునరా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏటా నువ్వు అనేది? ఎప్పుడు నాతోనే ఉంటావు, అదేలా? జాతరలోనే మేమిద్దరం మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏవేవో మాట్లాడుకున్నాం. రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో చదువుతుందంటరా. మన జాతరకు తను వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చే జాతరకు వస్తానన్నట్టు తలూపిందిరా. నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడు. ఇలాంటి జాతరలో చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు మామూలేరా. ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమ పెళ్ళి అని కలగంటేలారా దెబ్బైపోతావు. రేయ్, నోరు మూసుకోరా. మూసుకుంటాలే కానీ ఈ జాతరకు వచ్చిన అమ్మాయి వచ్చే జాతరకు కూడా వస్తుంది నమ్మకం ఏంట్రా? ఒకవేళ రాకపోతే? రేయ్, నీ పన్ను చూసుకోరా. తను తప్పకుండా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మావా, నాకైతే నమ్మకం లేదు. ఆ అమ్మాయి నిన్ను చూసి చూసి చెయ్యి పేలిపోద్ది. ఆ తర్వాత నువ్వు పిచ్చెక్కి వీధిలో తిరగడం మాత్రం ఖాయం. రేయ్ పోరా. పోతాలే కానీ ఈ అబ్బా టీ ఏమైందిరా ఇంతసేపు అని చెప్పి. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. సరేనా, వెళ్ళొస్తాను. వెళ్ళగానే ఉత్తరం రాయ్, మర్చిపో బాబు. బాబాయ్. ఏరా సూరి, బాగున్నావా? బాగున్నా బాబాయ్. కలర్ సోడా తాగుతావా? వెళ్ళొచ్చాక తాగుతాను రా. ఉంటాను. సరే బాబాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబాయ్. సరే సరే. జాగ్రత్త. పేరు అన్నా, మళ్ళీ సూర్యగారు పోటీకి వస్తున్నాడు చూసావా? వస్తున్నాడా? రాణి రాణి, వీడికిదో ఆట అయిపోయింది. ఈసారి ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. నిలవదే నిమిషమైన తలపులై తరిమే తపన నిలువెల్లా నీ ఆలోచన నీతో పేరు నీడల్లే రానా.
కలయికనే వరమల్లే అనుకోనా గుండెల్లో నా వెల్లువైన గురుతులనే నిమరేసే అలలైనా ప్రతి స్వప్నం నాలో నిజాలయేనా నిలిపే నా కంటి ముందుగా నిన్ని క్షణాన మది నీ కోసమే వేచెనా కొండ ఎందుకు అనవసరంగా ఆవేశపడ్డాం? అనకాపల్లో నాకు తెలిసిన రంగగాడు ఉన్నాడు. సూర్యగాడి గురించి ఒక్క మాట చెప్పాను అనుకో, మూడో గండి తెలియకుండా మొక్కలుగా నరిసి వెళ్ళిపోతాడు. ఆ సూరిగాడు నా మీదే చేయి చేసుకున్నాడు. వాణ్ణి నా చేతులతోనే నరికి చంపాలి నా కొడుకుని. ఈ రోజు రాత్రికే వాణ్ణి వేసేస్తా. సూరిగా రేయ్, అనవసరంగా తొందరపడక. ఆడు పనిచేసి దొరింట్లో ఆడు చుట్టూ ఎప్పుడు చూసినా 30-40 మంది ఉంటూనే ఉంటారు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావు అనుకో, నిన్ను అట్టుకొని మొక్కలు కొట్టి వాళ్ళు కుక్కలు వేసేస్తారా. అందుకే చెప్పాను రా, ఆడి విషయం ఊళ్ళో చెప్తారంటే ఎవడన్నా మాట లేదు. రే రే నోరు ముయిర చత్తరా కొడక. పిరికి పందర్ల తన్నులు తిన్నామని ఏడుస్తూ చెప్పాలరా. అంతకంటే వాడి చేతిలో చావటం మేలు కదరా. గాబరా పడక. ఆడు దయ్యాన్న తువ్వాడదారిలో పాలు పోయడానికి వెళ్తుంటాడు. ఆ నట్టుకొని అక్కడే మనం పాలు తాగిద్దాం. ఏరా శేఖర్, ఆదిగాడు ఇంకా రాలేదేంట్రా? అదివరా ఆడు సైకిల్ మీద వస్తున్నాడు. అది స్కూటరే. ఆడి డబ్బా బట్టి కన్నా సైకిల్ బెటరా. ఏంట్రా అందరు ఎక్కడ మీటింగ్ పెట్టారు? పైగా అర్జెంటుగా రమ్మన్నారు. మన ఊరు ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు. నిన్ను ప్రెసిడెంట్ చేద్దామని. రిఫ్యూజ్. ఆపండి. ఏం లేదురా, ఈ రోజు రాత్రి నుండి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయట్రా. ఎక్కడరా? రాజమండ్రిలో రా. ఎవరు చెప్పారా? పక్కూర్లో అమ్మూరుగాడు పోస్టర్ చూస్తాడంటరా. ఫస్ట్ ప్రైజ్ 30,000 అట్రా బాబు. బాగుందిరా. మొదటిదానికి మొగులేడు కానీ కడదానికి కళ్యాణం ఉన్నాడంట. అలా ఉంది మీ వరుస. చిన్న ఆటలే ఓడిపోతున్నాం. ఇంకా లేదు, బంకా లేదు. 30,000 అంటారా, ఆడదాం. ఇంకెన్ని రోజులని ఇలా చిన్న ఆటలాడతాం? అలాంటి ఆట గెలిచినా ఉన్న ఒక్కటైనా ఆడకపోతే బాగోదు కదా. అరే మావా, సూర్యగాడు చెప్పేది నిజమేరా? ఇవన్నీ కుదరవలేరా. బయలుదేరక ముందే ఫిల్మెంట్ పోయిన బల్బులా మాట్లాడుకురా. అరే ఎంట్రీకే చాలా డబ్బులు అడుగుతారా. ఇంట్రెస్ట్ డబ్బులు నీకు కడతా కదా. కడతాడు. ఎంట్రీ ఫీజు నువ్వు కడతావు సరే, వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఓ సోది కొట్టకరా. లోడుతో లారీలన్నీ రాజమండ్రి వెళ్తుంటాయి. అదే లారీలో వెళ్దాం. అదే లారీలో వచ్చేద్దాం. మరి ఉండటానికి మనం అక్కడికి వెళ్ళేది కాపురం పెట్టడం కాదు. అయినా ఇదంతా అనవసరం. నువ్వు వస్తావా రావా? సరే వెళ్దాం లేరా. రే ఇలా చూడండి, ఇంతకుముందు మనం గెలిచామా ఓడామా వదిలేండ్రా, కానీ ఈసారి మాత్రం మనం గెలిచి తీరాలరా. ఏంట్రా ఫీజు ఆలోచిస్తున్నావు? అందరం గెలవడం ఓడడం గురించి ఆలోచిస్తున్నాం కానీ మన ఇళ్ళలో పంపిస్తారంటావా? ఎవరింట్లో వాళ్ళు ఒప్పిద్దాంరా. రే మా అమ్మ గురించి మీకు తెలుసు కదరా. మీ అయ్య ఉన్నన్నాళ్ళు కబడ్డీ అంటూ సంసారాన్ని ఎడకు తెచ్చిపోయాడురా. ఇప్పుడు నువ్వు కూడా అదే మొదలెట్టావా? పోరా పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చాడు అనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు తోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆడటానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఈడు ఆడటానికి వెళ్తున్నాడో లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఓవే తెలుగు తక్కువదానా. వీడి ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా వెళ్ళి మంచిలు తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీల్లోనూ గెలవలేదు. ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటన్నా ఓ చేత్తో బొట్టు పెడుతూనే అపశకనంగా మాట్లాడతావు? ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా? అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా. ఓడినా పర్వాలేదు, పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముచ్చెంటలు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా మగతనం అంటే.